కిడ్స్ పిజ్జా రెడీ, పిల్లలకి పిజ్జా ఇస్తున్నారు. అక్కడ పిల్లలకి పిజ్జా ఇస్తారు. సరిపోతే మళ్ళీ తెప్పిద్దాం, అవసరం అయితే పిల్లలతో పిజ్జా తీసుకుంటారు. ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఇంటికి వెళ్ళినా కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసి, రామ మందిరంలో మీ దేవుడి దగ్గర దీపారాధన చేసి కంపల్సరీ మేలుకొని స్వామివారి ముహూర్తం చూసి కంటిన్యూ శ్రీరామ జయ రామ జయ జయ రామ చాంటింగ్ చేసి We have Jammu Kashmir President Mahila Morcha Savita Anand ji. So how are you feeling यहाँ पे, मतलब मंदिर में इतने लोग आ गए, लाइक यू नो मिकला अनिपिस्तोंदी, हाउ डू यू फील? बहुत अच्छा लगा. मैं जो फील कर रही थी कि मुझे बड़ा हर टाइम ये लग रहा था कि मैं भी इस तरह जो 500 साल का इंतज़ार किया. मैंने जम्मू में बहुत इसके लिए संघर्ष भी किए हैं, कई एजिटेशन में भी गई हूँ, लेकिन किसी कारणवश मुझे यहाँ आना पड़ गया. बेटी के पास थोड़ी तबीयत ठीक नहीं थी, लेकिन मुझे लगा ही नहीं कि मैं इंडिया में नहीं हूँ. ऐसा माहौल, इतना अच्छे लोग, इतना कोऑपरेट करते हैं. मैं बहुत खुश हूँ. मैं इनको सलूट करती हूँ इन लोगों को कि यहाँ पे आके इतनी दूर अपने एकदम जो कहते हैं 7 समुंदर पार, वाकई 7 समुंदर पार आके इतना अच्छा, इतने अच्छे लोग हैं कि लगता ही नहीं कि मैं इंडिया से बाहर हूँ. मैं आंखों में आंसू आ गए जब मैं रैली में गई. हर बंदा, कोई बात नहीं, मैं अकेली हूँ. यहाँ पे आना बहुत मुश्किल लगता है. जैसे कि हम इंडिया से हैं तो यहाँ पे आपको नेचुरली है कि बड़ी लैंग्वेज प्रॉब्लम है. हाँ, तो लेकिन ऐसे संगठन के लोग हैं. ये भाई साहब हमारे बीजेपी के पूर्व अध्यक्ष हैं. हमारे उनके साथ ये भाई साहब, मैं नाम नहीं जानती, लेकिन मुझे लगा नहीं कि मेरे भाई अलग हैं. और यहाँ पे मंदिर का माहौल देखे तो लगता है कि नहीं, दिस इज भी इंडिया, ये भी इंडिया है. जय श्री राम, जय श्री राम, जय श्री राम. అండ్ అలాగే మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఓవర్సీస్ బీజేపీ నుంచి. మీకు ఎలా అనిపిస్తోందండి? అంటే ఎంతో మంది కళ ఇవాళ నెరవేరబోతోంది. అండ్ ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా ఇంతమంది, మన టైమ్ స్క్వేర్లో చూసుకుంటే, అండ్ ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీలో కూడా ఇంతమంది భక్తులు రావడం. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ ఎక్సైటింగ్ అండి. ఇదేంటంటే మోర్ దెన్ 1 బిలియన్ హిందూస్కి ఇట్స్ అ మాన్యుమెంటల్ అకేషన్. 500 ఇయర్స్ తర్వాత, ఆ వెయిట్ తర్వాత రాముని యొక్క గుడి అక్కడ రావడం అనేది మన ఒక సివిలైజేషన్లో కూడా ఒక గొప్పతనంగా అనుకోవాలి మనము. ఇందులో యుఎస్ నుంచి మనం ఇండియాలో లేకున్నా కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, సెలబ్రేట్ చేసుకోవడము, మీరు కార్ ర్యాలీసే కానివ్వండి, భజన్సే కానివ్వండి, ఎన్నో రకాలుగా ప్రోగ్రాములు చేసి మనము ఇక్కడ అయోధ్యలో జరుగుతున్న పండుగని ఇక్కడ పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే విలాస్ గారు, మీరు కూడా ఎంతో యాక్టివ్ ఇక్కడ ఓవర్సీస్ బీజేపీలో. మీకు కూడా ఎలా అనిపిస్తుంది? మీరు కూడా అన్ని ఇక్కడ మన గత వారం రోజులుగా ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నిట్లో యువర్ పార్ట్. మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా TV9 వారికి అభినందనలు. ఎందుకంటే అయోధ్య గురించి ఫుల్ కవరేజ్ చేస్తున్నారు. మేము అమెరికాలో ఉండి మీడియా ఛానల్ ద్వారా అన్ని అప్డేట్స్ తెలుసుకుంటున్నాము. ఇక్కడ లాస్ట్ వీక్ కార్ ర్యాలీ చేశాము. మేము 300 కార్లు అనుకుంటే సుమారు 500 కార్ల వరకు వచ్చాయి. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఇక్కడికి వచ్చి అయోధ్యలో రాముడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందంటే దానికి సంఘీభావం తెలుపుతూ, అసలు చాలామంది టెంపుల్స్ కానీ కమ్యూనిటీ సెంటర్స్లో కానీ స్వచ్ఛందంగా వచ్చి అయోధ్య రాముడు అందరికీ దేవుడు అంటూ అందరిలో ఒక భక్తిభావము, సోదర భావము, భారతదేశం అంటే ఒక అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రాముడు అంటే ప్రపంచంగా సుఖశాంతులతో ఉండడానికి ఈరోజు అందరూ ఏకీభావంతో వస్తున్నారు. అందరూ జై శ్రీరామ్ అనే నినాదం మారుమోగిపోతుంది. ఇందులో పాల్గొన్నందుకు మాకు అయోధ్య నుంచి కూడా అక్షంతలు వచ్చాయి. ఇక్కడ ఎడిసన్లో శివ సాయి టెంపుల్లో ఈ అక్షంతలు రావడం కూడా మాకు ధన్యంగా, అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.